గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు నిన్న వినాయక చవితి కావడంతో పత్రికలు ఏం లేవు, ఈరోజు పత్రికలకు హాలిడే నిన్న. సో ఇక నిన్నటి పొలిటికల్ డెవలప్మెంట్స్ చూసినట్లయితే నిన్న సీఎం కేసీఆర్ చైనా టూర్పై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎక్కుపెట్టింది. చైనా టూర్కి పోయింది పెట్టుబడులు ఆకర్షించడానికా లేదా విహారయాత్రక అని చెప్పి కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి ఫైర్ అయ్యారు. తర్వాత ఎంత ఖర్చు పెట్టారో ఆ ఖర్చుకు సంబంధించిన లెక్కలను బయట పెట్టారని చెప్పి అటు షబ్బీర్ అలీ తర్వాత ఏఐసిసి ప్రధాన కార్యదర్శి మధుయాష్కి నిన్న ప్రశ్నించారు. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా కనిపిస్తుంది పత్రికలు లేకపోయినప్పటికీ. తర్వాత ఇంకో డెవలప్మెంట్ చూసినట్లయితే సెప్టెంబర్ 17కి సంబంధించి ఇప్పటికి కూడా ఇంకా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ అస్పష్టతనే ఆ కన్ఫ్యూజన్ కనిపిస్తుంది రాజకీయ పార్టీల మధ్య. ఎందుకంటే ఇప్పటికీ అది విలీనమా విమోచనమా విద్రోహమా అనే దాని మీద ఈ రాజకీయ పార్టీలు వేటికి కూడా క్లారిటీ కనిపించలేదు. ఎవరి వాదన వాళ్ళదే. అటు గవర్నమెంట్ కూడా జూన్ 2 ఉండగా మళ్ళీ ఇక సెప్టెంబర్ 2 ఎందుకు, జూన్ 2 మన తెలంగాణ అవతరణ దినమని నిన్న నాయని నరసింహారెడ్డి అన్నారు. ఇంకా ఇంకో వార్త చూసినట్టయితే రుణమాఫీపై గవర్నమెంట్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. రెండో విడత పూర్తిగా మాఫీ అవుతుంది, ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పింది. చాలా చోట్ల ఇంకా రెండో విడత రుణమాఫీ కాలేదు అని చెప్పి, ఇంకా గవర్నమెంట్ నుంచి డబ్బులు రాలేదని చెప్పి బ్యాంకులు వేధిస్తున్నారని చెప్పి మనం వార్తలు చూస్తున్నాం. దానిపైన బ్యాంకర్లతో ఫుల్ సీరియస్ అయ్యారు హరీష్ రావు తర్వాత ఈటెల రాజేందర్. దానికి సంబంధించినటువంటి వార్త కూడా నిన్న ఒక డెవలప్మెంట్గా ఉంది. ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే వరంగల్ ఎన్కౌంటర్పై నిన్న హోమ్ మినిస్టర్ నాయని నరసింహారెడ్డి స్పందించారు. వరంగల్లో జరిగినటువంటి ఆ ఎన్కౌంటర్ దురదృష్టకరం, ఇట్లాంటి ఇక ముందు జరగకుండా చూస్తామన్నారు. అయితే గతంలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు హోమ్ మినిస్టర్ మాట్లాడినట్టుగానే ఈసారి కూడా ఆయన చెప్పింది, ముందు మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు జరిపారు, ఆ తర్వాత ఆత్మరక్షణ కోసం మా పోలీసులు కాల్పులు జరిపారని చెప్పి నాయని నరసింహారెడ్డి అన్నారు. ఇవి ప్రధానంగా నిన్నటి డెవలప్మెంట్గా ఉన్నటువంటి అంశాలు. వీటిపై చర్చించేందుకు స్టూడియోలో బీజేపీ నుంచి పాదూరి కరుణ గారు మనతో ఉన్నారు. ఇంకా సేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్, తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మనతో జాయిన్ అవుతారు. కరుణ గారు, సీఎం టూర్కి సంబంధించి రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన పెట్టుబడులు ఆకర్షించేందుకు, రాష్ట్రంలో ఉపాధి పెంచేందుకు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెంచేందుకు నేను వెళ్ళానని చెప్పి ఆయన ముందే చెప్పుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత 50,000 కోట్ల పెట్టుబడులు టార్గెట్కి వెళ్ళారు. సరే, ఇప్పుడు ఇంకా ఎన్ని వస్తాయి చూద్దాం. ఎట్లా చూస్తారు, మీరు ఎట్లా చూస్తారు? సరే, ఈ రాష్ట్రం నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం వివిధ రకాల ప్రయత్నాలు చేయడంలో తప్పలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే సంవత్సరంన్నర అయింది ప్రభుత్వం ఏర్పడి, గత సంవత్సరం లోపలనే ఉద్యమ కాలంలోనే అనేక విషయాల పట్ల అవగాహన ఉంది ముఖ్యమంత్రి గారికి. పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఏ వనరులు ఉన్నాయి, దీన్ని ఏ రకంగా వాడుకోవచ్చు, ఇవన్నీ కూడా అవగాహన ఉండి కూడా ఎటువంటి ప్రయత్నం చేయలేదు గతంలో. ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితిలో ఇంత తీవ్రమైన కరువు ఉండి రైతులు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, రోజు రోజు వినిపిస్తూ ఉన్నాయి. దాని పట్ల ఎటువంటి స్పందన లేదు. దాన్ని రైతుల ఆత్మహత్యల పట్ల తగ్గించే ప్రయత్నము జరగలేదు ప్రభుత్వం నుంచి. ఇటువంటి పరిస్థితుల్లో చైనా టూర్ వెళ్ళి ఎక్కడి నుంచో పెట్టుబడులు వస్తాయి, నేను తీసుకురావడానికి వెళ్తున్నాను అనేది హాస్యాస్పదంగా ఉంది. అందుకే విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అది వెళ్ళింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు వాళ్ళు ఇన్వైట్ చేశారు, అందులో భాగంగానే వెళ్ళారు కేసీఆర్ గారు. అదే సందర్భంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మా బీజేపీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ని కూడా ఇన్వైట్ చేసిండ్రు. ఆయన పోలేదు. ఎందుకంటే అక్కడున్న పరిస్థితి, రైతులు ఆత్మహత్యలు పెరుగుతూ ఉంటే నెల రోజుల క్రితం నుంచి ఆయన గత 2 నెలల నుంచి కూడా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకొని ఎక్కడ ఆత్మహత్యలు జరిగినా అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితిని విశ్లేషించి వాళ్ళకి ఇప్పుడు ఈ సాగుకు విత్తనాలు, ఎరువులు సప్లై చేయటము, నిత్యావసరాలతో సహా రైతు కుటుంబాలకి అందిస్తూ ఉన్నారు, భరోసా ఇస్తారు. మంత్రులు, ముఖ్యమంత్రి అదే పని మీద ఒక స్పెషల్ ప్రోగ్రామ్ లాగా తీసుకొని చేస్తారు, తగ్గించిండ్రు, దాంట్లో సక్సెస్ అయినరు, ఆత్మహత్యలు తగ్గించిండ్రు, దాంట్లో సక్సెస్ అయినరు. అటువంటి ప్రయత్నం ఇక్కడ ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులు కానీ చేయకపోగా చైనాకి వెళ్ళి ఏమో చేస్తామనే మాట అందుకే హాస్యాస్పదంగా ఉంది. రెండో విషయం ఏంటంటే ఈ రోజున చైనా ఉన్న పరిస్థితి, చైనా ఇప్పుడు ఆ యువాన్ అనేది పెద్ద ఎత్తున ఒడిదుడుకలకు లోనవుతూ ఉంది. అసలు వాళ్ళు ఏ రకంగా సస్టైన్ కావాలనో, వాళ్ళు ఏ రకంగా నిలదొక్కుకోవాలనో వాళ్ళకే తెలియని పరిస్థితిని ఈరోజు ప్రభుత్వం ఎదుర్కొంటా ఉంది. అటువంటి పరిస్థితుల్లో చైనా మనకి 50,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది. వీళ్ళు ఒకవేళ ప్రకటనలు చేసినా 5,000 కోట్లు కూడా రావు, 1,000 కోట్లు కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు అటెండ్ కావడానికి పోయినరు. అసలు అది పోవాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడున్న పరిస్థితిలో, చైనా ఉన్న పరిస్థితిలో. కానీ మనం ఉన్న పెట్టుబడులకున్న అవకాశానికి ఎక్కడికి వెళ్ళాలా, మనము సిరియాకైతే వెళ్ళలేం కదా మనము. ఇప్పుడు అసలు అదే పెద్ద ఆందోళన ఉంది, సంక్షోభంలో ఉన్న పరిస్థితి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, ఎకనామిక్.
ఇప్పుడు ఏం చేయబోతారు చైనా వాళ్ళు? బహుశా ఒకవేళ వాళ్ళు పెట్టినా రేపు మన మార్కెట్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదొక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఎప్పుడైతే వాళ్ళు మన మార్కెట్కి డంప్ చేస్తారో వాళ్ళ వస్తువులన్నీ, ఇక్కడి వస్తువులు, దేశీయ ఉత్పత్తుల వస్తువులన్నీ ధరలు పడిపోతాయి. అదొక పెద్ద రివర్స్ ఇన్ఫ్లేషన్ కాడికి వస్తుంది అనమాట. ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది తగ్గాల, మనం వస్తువులు అందుబాటులోకి రావాలని చూస్తాం, కానీ విపరీతంగా పడిపోయిన నేపథ్యంలో మన దేశీయ కంపెనీలు నష్టపోయే పరిస్థితి వస్తుంది. ఇది ఇంకొక ప్రమాదం కూడా పోచి ఉంది. అందుకని చైనా పెట్టుబడులు పెట్టి మన ఇక్కడ వ్యాపారం చేయబోదు. రెండోది మార్కెట్ని వాడుకోవడానికి చైనా ప్రయత్నం చేసే ప్రమాదం కూడా ఉంది ఈ విషయంలో. అందుకని ఈ చైనా నుంచి ఎటువంటి రావు. పైగా ఒక ముఖ్యమంత్రి గారో ఒక పారిశ్రామిక మంత్రో కాకుండా ఒక టీము ఎంతమంది 10 మందో 11 మందో వెళ్ళి, అది అందుకే విహారయాత్ర అని కాంగ్రెస్ వాళ్ళు అనటం, బీజేపీ వాళ్ళు అనటం కాదు, ప్రజలు అంటున్నారు. ఈ రోజున ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంది, అసలు రైతుల ఆత్మహత్యల గురించి ఎవరు పట్టించుకోవడం, ఈ ఆత్మహత్యను తగ్గించే దిశగా ఏమాత్రం భరోసా కల్పించని ప్రభుత్వము ఇవాళ చైనాకి వెళ్ళి వేల కోట్ల పెట్టుబడులు పెట్టే ఏ దేశం పారిశ్రామికంగా ఇండస్ట్రియల్ పార్క్స్ బాగా డెవలప్ అయినాయి, డెవలప్ అయి ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు ఒక మార్కెట్ కావాలి. వాళ్ళకున్న పరిస్థితిలో ఎక్కడ పోయి పెట్టుబడులు పెట్టే పరిస్థితి చైనాకి లేదు ఇప్పుడు. అది ఖచ్చితంగా ఆర్థిక నిపుణులందరూ పదే చెప్తా ఉన్నారు. ఆర్థిక నిపుణులందరూ కూడా పదే చెప్తున్న పరిస్థితి ఇప్పుడు చైనా పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టడం నాకు తెలిసి మరి ఈరోజు చెప్తుండొచ్చు వాళ్ళు తెస్తాం పెడతామని, కానీ ప్రాక్టికల్గా మళ్ళీ సంవత్సరం తర్వాత ఇదే వేదిక మీద ఇక్కడనే ప్రశ్నించండి, ఎన్ని వేల కోట్లు వస్తాయో నేను చెప్తా. ఆ రోజున చైనా నుంచి వాళ్ళు మార్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇండియా పట్ల, కానీ వాళ్ళు పెట్టుబడులు పెట్టి మాత్రం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చైనా పోయి వచ్చారు. నరేంద్ర మోడీ పోయిన తర్వాతనే సీఎం పోయింది. అవును, నరేంద్ర మోడీ పోవడంలో తప్పులేదు, నేను అన్నా కదా, ప్రయత్నం చేయడంలో తప్పులేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఈ తెలంగాణ ఉన్న చైనాలో ఏం లేదు, చైనా వల్ల మనకి ఏం లాభం జరగదు అంటున్నారు. మరి మోడీ వెళ్ళిపోయారు, ఏమి జరగదు. మోడీ వెళ్ళిన వినండి, మోడీ గారు వెళ్ళిన అనేక విషయాలు కూడా అక్కడ చెప్పిండ్రు. ఒక ఈ వీసా ఇచ్చిండ్రు, ఒక సుహృద్భాద వాతావరణం ఏర్పరచడానికి పోయిండ్రు ఆ చైనా పట్ల. ప్రధానమంత్రి వెళ్ళింది ఉట్టి పెట్టుబడుల కోసం కాదు, చైనాకు పోయింది దౌత్య సంబంధాలు మెరుగుపరచడం కోసం. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు మనతో ఉన్నారు. సంపత్ గారు, జీవన్ రెడ్డి గారు కూడా 10 రోజులు చైనా టూర్ పోయి వచ్చారు. యావత్ తెలంగాణ ఆశతో ఎదురు చూస్తుంది, నిజంగా పెట్టుబడులు వస్తాయి, సీఎం టూర్ ఎట్లా అయిందని. సక్సెస్ఫుల్ అని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది? తర్వాత ఎట్లా అయిందనేది జీవన్ రెడ్డి గారు చెప్తారు. జీవన్ రెడ్డి గారిని వస్తూ లిఫ్ట్లోనే చూసినప్పుడే తెలిసింది. అంటే కాస్త కూస్త నేను బీఈడీ చేసిన, బీఈడీలో సైకాలజీ ఉంటుంది. సైకాలజీ చదివినాక నాకున్న పరిమిత సైకాలజీ పరిజ్ఞానంతో చూస్తే జీవన్ రెడ్డి చాలా సంతోషంగా, చూడండి ఎంత మంచి గ్లో ఉంది, ఫేస్లో గ్లో, బాడీలో ఒక ఆనందము. అదే చెప్తున్నాండి, చాలా సంతోషంగా ఉన్నారు, చాలా పెద్ద ఎత్తున సక్సెస్. చాలా నేను సంతోషపడుతున్నా. మంచి మిత్రుడు పోయి వచ్చిండు, 10 days ముఖ్యమంత్రి గారితో పోయే అవకాశం దొరికింది. చైనా లాంటి ద బిగ్గెస్ట్ హబ్ ఫర్ ఫైనాన్షియల్ అసెట్స్ కనుక మంచిది, సంతోషం. కేసీఆర్ గారు పోయినా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోయినా, భారతదేశ పౌరుడిగా ప్రధానమంత్రి పోయినా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ పోయినా, ఈ రాష్ట్రంలో ఒక శాసనసభ్యునిగా బాధ్యత గల వ్యక్తిగా సంతోషిస్తాం, ఎటువంటి అనుమానం లేదు. కొత్తగా ఏర్పడ్డది రాష్ట్రం కనుక వివిధ దేశాలకు ఒక రాష్ట్రం, కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. ఈ రాష్ట్రం యొక్క ఇండస్ట్రియల్ పాలసీ ఇలా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది, ఇక్కడ ఉన్నటువంటి వనరులు కానీ లేకపోతే డెమోగ్రఫికల్, జియోగ్రఫికల్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయని చెప్పి వివిధ దేశాలకు తెలియజేసి అక్కడ నుంచి పెట్టుబడులు తెచ్చుకోవడం కానీ లేకపోతే ఇన్వెస్టర్స్ను ఆకర్షించడంలో కానీ ఎటువంటి తప్పు లేదు, అనుమానం లేదు. అటువంటి ప్రయత్నం జరగవలసిందే. ఈరోజు వాళ్ళు చేసారు, ఇంతకుముందు మా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పోయి ఉంటారు, నరేంద్ర మోడీ లాగా అందరూ పోయి ఉంటారు. రేపు 2019లో ఎలాగో మేము వస్తాం, మేము మళ్ళీ కూడా పోతామేమో ఆ రోజు ఉన్నటువంటి పాలసీని బట్టి, నేను కాదను. కానీ పోయి వచ్చిన తర్వాత ఏం మెసేజ్ ఇస్తామన్నారు, పోయి అక్కడ అటెండ్ చేసినటువంటి కార్యక్రమాలు ఏమిటి, ఈ రోజున్నటువంటి సమకాలీన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరియు చైనా కంపేర్ చేస్తే ఎలా ఉంది, వెదర్ చైనా ఈజ్ ద అల్టిమేట్ డెస్టినీ ఫర్ ఎకనామిక్ ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్షియల్ గ్రోత్, ఇండస్ట్రియల్ పాలసీస్ అనేది విషయం కనుక దాని వాళ్ళ దగ్గరనే చర్చ పోవడం తప్పు కాదండి. జీవన్ రెడ్డి కాదు, డిస్క్రిప్షన్ ఆఫ్ సీఎం ఎవరన్నా పోవచ్చు కాదు. అయితే
కర్ణ గారు చెప్పారు అస్పష్టంగా చెప్పారు. చైనా ఇస్ అ డిక్లైనింగ్ ఫైనాన్షియల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. 6 నెలల క్రితం వరకు ఇట్స్ ఎ హబ్. 6 నెలల నుంచి ఆర్థిక పరంగా కూలుతుంది, డిక్లైనింగ్ స్టేజ్లో ఉంది చైనా. అటువంటి పరిస్థితుల్లో సరైన డెస్టినేషన్ కాదు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్కు అనేది ఒకటి, ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్కు అనేది ఒకటి. రెండవది, చైనా తనంతకు తానే తన రూపాయి అక్కడ ఉన్నటువంటి రూపాయి విలువను తగ్గించుకొని మరి ప్రపంచంలో అన్నిటికంటే చీపెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనుకోండి, మ్యాన్ పవర్ కాస్ట్ అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అనుకోండి, చీపెస్ట్ అని చెప్పి ప్రపంచానికి తెలియజేసి అందరూ కూడా ప్రపంచంలో చైనాకు రావాలి అనేటువంటి ఆలోచనతో ఆ ఫైనాన్షియల్ టెక్నిక్ చేసింది. అటువంటి పరిస్థితిలో చైనా డెస్టినేషన్ కాదు, ఇది పోవడంలో అటువంటి పరిస్థితుల్లో పోవడము రీజనబుల్ కాదు అనేది ఒకటి. రెండవది, ముఖ్యమంత్రి గారితో పోయినటువంటి డెలిగేషన్లో ఎంతమంది ఆర్థిక నిపుణులు ఉన్నారు, ఎంతమంది పారిశ్రామిక నిపుణులు ఉన్నారు, పోవడంలోనే ఆంతర్యం ఏమిటి అనేది చూస్తారు. రెండోది నేను క్లోజ్ చేస్తాను. నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో ఏ దేశ అధ్యక్షుడు కానీ ఏ దేశ ప్రధాని కానీ ఇంత తక్కువ కాలంలో ఇన్ని దేశాలు తిరగలేదు. అలా తిరుగుతున్నాడు ఎందుకు అంటే, కొన్ని సంవత్సరాల పాటు యావత్ ప్రపంచము ఇదే నరేంద్ర మోడీని చీకొట్టినటువంటి పరిస్థితి. అంటే ఏ దేశం కూడా నరేంద్ర మోడీ రానిలే, వీసా ఇవ్వలే. ఆ కసి ఉంది ఆయనకు. అంటే కసి తీరా ప్రపంచంలో అన్ని దేశాలకు తిరుగుతారు. క్లోజ్ చేస్తా. అయితే ఇంతగా మాట్లాడడానికి కారణం ఏంటంటే, లాస్ట్ టైం సింగపూర్ పోయినారు ముఖ్యమంత్రి. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, ఉట్టి అడ్డగోలుగా మాట్లాడట్లే. సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే తెలంగాణ సమాజం లాస్ట్ టైం సింగపూర్ పోయి వచ్చారు కదా. సింగపూర్ పోయి వచ్చినప్పుడు 2 hours ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి లక్షలు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్ చేసినటువంటి ముఖ్యమంత్రి 2 గంటలు అనర్గళంగా మాట్లాడి శాసనసభలో మా చెవులలో రక్తం గారేటట్టు సింగపూర్ నుంచి చెప్తే ఏడాది దాదాపు 8 నెలలు అవుతుంది, ₹1 ఇన్వెస్ట్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో కానీ హైదరాబాద్ లో వచ్చి ఉంటే చూపించారు. అందుకే అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు గౌరవనీయులు వారి డెలిగేషన్ టీము ఎందుకు పోయిందో తెలుసుకొని మాట్లాడండి. పెట్టుబడులు కాదని ఇలా వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి మాకు రాష్ట్ర ముఖ్యమంత్రికి దేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేని అవకాశం ఈ రాష్ట్రం వినండి వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి మాకు ఇన్విటేషన్ వచ్చింది. మేము ఇలా ఏకైకంగా ఒక్కరమే మేము ఈ ప్రోగ్రామ్ లో ఇన్విటేషన్ లో మేము పాల్గొన్నాము. అది మర్చిపోయి మీరు ఉట్టిగానే నోటికి వచ్చింది మాట్లాడము. మేము ఏమంటున్నామంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి మాకు ఇన్విటేషన్ వచ్చింది, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ పనిగా వెళ్ళి పనిలాగా ఇతర పెట్టుబడులను కూడా ఆకర్షించడానికి కొన్ని మీటింగ్లు ఆర్గనైజ్ చేసుకున్నాం. దాంట్లో తప్పేందండి? ఎస్, ప్రయత్నం పురుష లక్షణం. ఎస్, ఈ రాష్ట్రం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తయారు చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న చూసిన మీటింగ్లో అని ఇలా చైనా అభివృద్ధి ఎక్కడుంది, చైనా డిప్రెషన్లో ఉంది, డిక్లైన్లో ఉంది అంటే మేము చెప్తా ఉన్నాం దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో చైనా లాగా అభివృద్ధి చెందిన దేశం ఏది లేదు. విత్ ఇన్ ద స్పాన్ టైం వాళ్ళకి ఎప్పుడు వచ్చిందండి స్వాతంత్రం చైనాకి, మనకి ఎప్పుడు వచ్చిందండి స్వాతంత్రం చైనా మన దేశానికి? ఇలా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ టైంలో వచ్చిన స్వాతంత్రం వచ్చిన దేశాలు 2 తీసుకుంటే మొత్తం ప్రతి పట్టణము చైనా మొత్తం ఎంత అభివృద్ధి అయిందో చూస్తే తెలుస్తుంది. మేము చైనా పట్టణం యొక్క అభివృద్ధి తీసుకోవడానికి వెళ్ళాం, చూడడానికి వెళ్ళాం, చైనా యొక్క ఆర్థిక పరిస్థితులను చూడడానికి వెళ్ళాం, చైనా యొక్క పరిశ్రమలను చూడడానికి వెళ్ళాం, అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనడానికి వెళ్ళాం. మేము నిన్న చూసినాం షెంజాన్ పట్టణంలో హార్డ్వేర్ పార్క్ అండి. చూస్తే అసలు ఈ ప్రపంచానికి మొత్తం తయారు కావాల్సినంత చైనాలో తయారవుతుంది. యూరోపియన్ క్వాలిటీ అక్కడే తయారవుతుంది, యూరోప్ క్వాలిటీ అక్కడే తయారవుతుంది, వెస్టర్న్ క్వాలిటీ అక్కడే తయారవుతుంది, ఆసియన్ క్వాలిటీ అక్కడే తయారవుతుంది. ప్రతి ఒక్క వస్తువు అండి గుండు సూదు నుంచి పడితే ఇవాళ ప్రపంచంలో వాడే ప్రతి ఒక్కరు పనిచేస్తారండి. సమిష్టి అభివృద్ధి వినండి, సమిష్టి అభివృద్ధి ఒక్క మాట చెప్తాను. టీఐ పాస్ అనే గొప్ప పాలసీని తీసుకొచ్చినాం. మా టీఐ పాస్ అనే గొప్ప పాలసీని మేము ఎక్కడ చెప్పుకోవాలండి? విదేశాల్లో పోయి చెప్తాం. ఎస్, వీఆర్ గోయింగ్ టు సింగిల్ విండో సిస్టమ్ లో మేము ఇట్లా ఇస్తున్నాం. చాలా దగ్గరలో సింగిల్ విండో సిస్టమ్లు ఉండే, గతంలో కూడా కాంగ్రెస్ లో సింగిల్ విండో ఉండే కానీ మల్టీ గ్రిల్స్ ఉండే. ఇవాళ వితౌట్ గ్రిల్స్ సింగిల్ విండో సిస్టమ్ మా దగ్గర. ఈ రాష్ట్రంలో ఈ దేశము చాలా గొప్ప దేశం అని వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో వాళ్ళు తీసుకున్న ఇంటర్వ్యూలో గంట సేపు ముఖ్యమంత్రి ప్రపంచంలో అన్ని దేశాలు ప్రశంసలు కురిపిస్తూ ఉంటే మిత్రులు సంపత్ గారు ఉండి మీరు చైనా పోయిరు ఏం చేస్తారంటే పొంగన తీసుకొస్తారా
వస్తాం. సంగప్ప గారు నిన్న పోయినాం, ఇవాళ వస్తాయండి. మేమేం చేస్తాం, మేము మా ప్రయత్నం చేస్తాం. వినండి, ప్రయత్న లోపం ఉండకూడదు. ఎస్, మేము నరేంద్ర మోడీ లాగా రోజు ఒక కంటి తిరగట్లేదు. మేము ఇవాళ సంవత్సరం ఒకసారి అది కూడా అతిథుల ఆహ్వానం మేరకు వెళ్ళినాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే చాలా పెద్ద గొప్ప విషయం అండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వినండి, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో దేశంలో మన దేశం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు దేశం గురించి మాట్లాడిన తర్వాత మన రాష్ట్రం యొక్క ప్రత్యేకత చెప్పడం, మన రాష్ట్రం గురించి మాట్లాడడం జరిగింది. దాన్ని వదిలేసి ఊటీ అనే కూర్చుండి టైం పాస్కి వెళ్ళిరు. రాష్ట్ర ముఖ్యమంత్రికి అవసరం ఉందని ఆయన జీవిత చరిత్రలో ఎప్పుడు విదేశాలు పర్యటన చేయాలనుకోవడం తప్ప ఒక్కొక్క పట్టణం మన జిహెచ్ఎంసీ అధికారులు కూడా వచ్చి అక్కడ వాళ్ళు కూడా పరిశీలించడం జరిగింది. పట్టణాల అభివృద్ధి చూసినాం, గ్రామాల అభివృద్ధి చూసినాం, హార్డ్వేర్ పార్కులను చూసినాం, ఇతర పరిశ్రమలను చూసినాం, ఇతర పెట్టుబడిదారులకు మీటింగ్ ఆర్గనైజ్ చేసి మన టిఐ పాస్ గురించి మాట్లాడమ్మా. టిఐ పాస్ బిల్ ఏదైతే ఉందో, టిఐ పాస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇతర పెట్టుబడిదారులకు చెప్పి మన ప్రచారం చేసుకోవడం రావడం జరిగిందండి. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఒక్క మాకే వచ్చింది ఇన్విటేషన్ అని, కానీ ఫడ్నవీస్ గారికి కూడా వచ్చింది. కానీ అక్కడ ఉన్న మహారాష్ట్రలో ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులు, రైతుల ఆత్మహత్యలు, అక్కడ ఉన్న కరువు, వీటన్నిటిని దృష్ట్యా ప్రజల సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు నేను పోవటం కరెక్ట్ కాదని అక్కడి నుంచి పోకుండా వీటిని అటెండ్ చేస్తా ఉన్నారు, వీటిని కంట్రోల్ చేశారు. ఈ రోజు నేను డిక్లేర్ చేస్తున్నాను. ఒకటి, మన కొత్త రాష్ట్రం కాబట్టి పోవడంలో ప్రయత్నం చేయడంలో తప్పలేదు, నేను ఫస్ట్ చెప్పినాను. కానీ ఈ రోజున చైనా ఉన్న పరిస్థితి గురించి నేనైనా సంపత్ గారు చెప్పిందైనా డిక్లైనింగ్ పొజిషన్ లో వాళ్ళు పెట్టలేదు. అంటే ఇప్పుడు అంటే నేను మాట్లాడుతుంటే కాదు, మీరు మాట్లాడుతుంటే నేను మాట్లాడకూడదు, నేను మాట్లాడుతుంటే మీరు మాట్లాడొచ్చా? మీరు మాట్లాడొచ్చా? మోడీ గారు ప్రధానమంత్రి గారు ఎన్ని పర్యటనలు చేశారమ్మా చెప్పండి ఒకసారి, టీవీ ద్వారా చెప్పండి ప్రజలకు. నేనేమన్నా ఇప్పటి వరకు ఎన్ని దేశాలు తిరిగాడు? వినండి, నేను ప్రయత్నం చేయడంలో తప్పు లేదు అని చెప్పినా కదా. అక్కడ ఉన్న పొజిషన్ బట్టి ఇది ఈ కరెక్ట్ సమయం కాదు. ఇంకోటి ఏంటంటే రాదు, వీలు కాదు, మీరు 50,000 టార్గెట్లని. అసలు టీఎస్ ఐపాస్ గురించి ఇంత గడవని చెప్తా ఉన్నారు. ఎన్ని కంపెనీలు స్టార్ట్ చేశారు ఫిజికల్ గా చెప్పండి, మీరు ఎన్ని పర్మిషన్స్ ఇచ్చారో చెప్పండి. మీరు అసలు ప్రాక్టికల్ గా అసలు మీరు అన్నట్టు ఈ రోజున వెంట పోయిన వాళ్ళు ఆర్థిక నిపుణులు ఎంతమంది ఉన్నారు, పారిశ్రామికవేత్తలు మొన్న కొత్తగా మేము పర్మిషన్లు ఇచ్చాం, అవి ఎట్లా వచ్చినాయి? పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ అట ఇది వర్తించదంట. వీళ్ళు ఇప్పుడు కొత్తగా ఇచ్చి పెండింగ్ ఉన్న దాదాపు 1,500 అప్లికేషన్స్ మేజర్ కంపెనీస్ అక్కడ పడి ఉంటే వాటికి ఇది వర్తించదు. ఇప్పుడు కొత్తగా అప్లై చేయండి అని చెప్తారు. అమ్మగారు మంచిగా చెప్తా ఉన్నారు. మేము ఒక నిన్న పర్యటన వచ్చిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా వాళ్ళ ఇన్విటేషన్ మేరకు పోయినా. మేమంటాం ఇలా దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు చేసింది ఏందండి? కేవలం విదేశీ పర్యటన లిస్టు తప్ప ఆయన పాస్పోర్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నిండిపోయిందండి ముద్రల కొద్ది. నేను చెప్తా ఉన్నా, నేను చెప్తాను అన్ని పర్యటనలు మాట్లాడిన మీ నాయకుని పక్కన పెట్టుకొని ఇవాళ ఒక్క పర్యటన నాయకుడి గురించి ప్రజలు చూస్తా ఉన్నారు, టీవీ ద్వారా B6 ద్వారా ప్రజలు చూస్తా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి 2 సార్లు పోయినారు, కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి. అసలు ఆయన విదేశీ పర్యటనలు తప్ప ఇంకా వేరే పని చేయలేదండి ఇప్పటి వరకు. మేము 72 పథకాలతో పాటు 2 విదేశీ మోడీ గారు ఇతర దేశాలు, నేను ఇప్పుడు చైనా పర్యటనలో నేను ఫస్ట్లే చెప్పిన, తప్పు పట్టడం కాదు, ప్రయత్నం చేయటం కరెక్టే. కానీ అక్కడ వచ్చే అవకాశం లేదని ఒకటి చెప్పినా నేను. మోడీ గారు ఏ దేశానికి పోయినా, ఇప్పుడు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయనకు అవగాహన ఉంది, ముఖ్యమంత్రికి రాష్ట్రం పట్ల అవగాహన ఉంది, అది కూడా చెప్పిన నేను. అది ఉద్యమ కాలంలో ఆయనకు అవగాహన ఉంది, కానీ ఇది కరెక్ట్ వే కాదని చెప్పింది. ఇంకోటి ఏంటంటే మోడీ గారు ఎన్ని దేశాలకు పోయినా తప్పకుండా అక్కడి నుంచి పెట్టుబడులకు కెనడాకు పోయినా, అసలు ఈ పొరుగు దేశాలకు పోయిన దౌత్య సంబంధాలను మెరుగుపరచుకోవడం. ఇంకొకటి, మోడీ గారు ఈ దేశాన్ని అశ్రద్ధ చేసిపోలేదు. దేశంలో పార్లమెంట్ నడుస్తున్నప్పుడు కూడా ఎక్కడికి పోలేదు. మన రాష్ట్రం గురించి మాట్లాడదాం, మన రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడదాం కొద్దిగా ఫస్ట్, తర్వాత దేశం గురించి పోదాం. అక్కడ ఉన్న పట్టణాలు, అక్కడ అభివృద్ధి, అక్కడ ఇండస్ట్రియల్ పార్క్స్ చూసి వచ్చి అట్లాంటివి ఇక్కడ పెట్టాలనుకుంటాం తప్ప అవి చూడడానికి పోయాం, చూసి ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తారంటున్నారు. బేసికల్లీ మీరేం విహారయాత్ర అంటున్నారు, నేను కూడా మీ నాయకులు ప్రశ్న పెట్టి విహారయాత్ర పోయినా ప్రశ్నించారు. ఒకటి V6 ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలవాలి, మిత్రుడు జీవన్కు తెలుసో లేదో కానీ వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ అనేది
ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క దగ్గర జరుగుతుంది. దానికి 3 నెలల క్రితము అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకు, అన్ని దేశ ప్రధానులకు, అందరికీ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఇన్వెస్ట్మెంట్ హబ్స్ ఏవైతుంటాయో ఒక అందరికి ఇన్విటేషన్ వస్తుందండి. సంగప్ప గారు ఇన్విటేషన్ వచ్చిన తర్వాత వీళ్ళు రెస్పాండ్ అవుతారు. ఓకే, వీ విల్ యాక్సెప్ట్ యువర్ ఇన్విటేషన్, వీ విల్ ఆల్సో పార్టిసిపేట్ అంటారు. అన్న తర్వాత అక్కడ నుంచి కన్ఫర్మేషన్ వస్తుంది. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సో అండ్ సో ఫీజు కట్టండి అని వస్తుందండి. ఆ ఫీజు కట్టినారండి. ఈయన పెద్ద మహాశయుడు, సత్యహరిశ్చంద్రుని కొడుకు, ఈయననే మదర్ తెరిసా మనమడు అనే వారిని పిలువరండి. ఇక్కడ నుంచి స్టేట్ గవర్నమెంట్ డబ్బులు కట్టి వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు డబ్బులు కడితే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. వేరే రాష్ట్రాలు కానీ వేరే దేశాలు కానీ ఎందుకు కట్టలేదు అంటే, ఈరోజు చైనాలో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామికల్ సమ్మిట్కు పోయినా చైనాలో మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం అక్కడికి పోవాల్సింది తప్ప వాళ్ళు బయటకు వచ్చి మన దగ్గర ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేదు. కనుక చైనాకు పోయినా కానీ టైం వేస్ట్, డబ్బులు వేస్ట్ కానీ పోవడంలో అర్థం లేదు అని చెప్పి వేరే వాళ్ళు పోలే. తెలియకనో లేకపోతే కొత్తగా ఇదిలోనో వీళ్ళు పోయినారు. మంచిదే, సంతోషం. అయితే ఒకటి ఆలోచన చేయండి, పోయిన వాళ్ళలో మేము ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారండి? మీరు ఒక ఫారిన్ ట్రిప్కు పోతా ఉన్నారు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నాడు? మీ ఇంట ఉన్న వాళ్ళు ఎవరు? లంచ్కు కంపెనీ కూర్చునేటోళ్ళు, డిన్నర్కు కంపెనీ కూర్చునేటోళ్ళు, పొద్దున్న లేస్తే ఆయనకు అచ్చి బుచ్చి చెప్పేటోళ్ళు వాళ్ళు కాదు కదా. ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ ఉండాలి, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఉండాలి. 100% డెలిగేషన్ తరపున ఉన్న వాళ్ళు వెళ్తారు కానీ సంపత్ గారు రాసిచ్చిన మీరు చెప్పిన పనులు చేయడానికి లేదు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి, ప్రజలు ఏం కోరుకుంటారో అది చేస్తారండి. మీరు ఇప్పుడు సంపత్ గారు మాట్లాడుతూ వీరు వెళ్ళారు అటు తప్పుడు మాటలు వెళ్ళిన వ్యక్తులు మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులకు ఎప్పుడైనా ఇట్లాంటి ఇన్విటేషన్లు వచ్చినాయా? ఎప్పటి ఇట్లాంటి ఇన్నోవేషన్ ఐడియాలు వచ్చినాయా? ఇట్లాంటి ఆలోచనలు ఎప్పుడైనా వచ్చినాయా? మీ జీవితానికి ఎప్పుడైనా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫారెన్ ట్రిప్పులు పోయి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, ఈ విధంగా చేద్దామన్న కనీస మానసిక ఆలోచన వచ్చిందా అని సంపత్ గారిని అడుగుతున్న వాళ్ళు. మానసికంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ నాయకులు కానీ మీ మంత్రులు కానీ ఎప్పుడైనా ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఎప్పుడైనా సోయి ఉందా మీకు? ఆ సోయి గురించి జీవన్ రెడ్డి గారు, నేను జీవన్ రెడ్డి ఫారిన్ లో ఉండొచ్చిండు, బిజినెస్లు ఉన్నాయి, ఇండస్ట్రియల్ ఐడియా ఉంది. జీవన్ రెడ్డి పోయిందంటే ఓకే, జీవన్ రెడ్డి పోయిందా? అఫీషియల్గా పోలే, అన్అఫీషియల్ గా ప్రేమతో ఏ జీవన్ రాగా నీ కూడా అంటే పోయింది. అఫీషియల్ డెలిగేషన్ స్కీమ్ చేసి ఉన్నది దాచుకోవడానికి, దోసుకోవడానికి పెట్టుకోవడానికి ఇలా ప్రభుత్వం జరిపోయింది. వీళ్ళు ఎప్పుడైనా సంగప్ప వారు కాంగ్రెస్ మొఖాలకు ఎప్పుడైనా ఒక ఆలోచన వచ్చిందండి? ఒక్కసారి చెప్పండి. మీరు విదేశీ పర్యటన ఈ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలకు విరుచుకుపడే విధంగా అభివృద్ధి చేసిన వినండి. సంపత్ గారు మాట్లాడేటప్పుడు చూడాలండి. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి డెలిగేషన్ వెళ్ళినారు, తర్వాత ఒక్క ఉదాహరణ చెప్పండి. వైఎస్ఆర్ కానీ ఇంకా ఏ ఉత్తరం రెండో ప్లేస్ ఎందుకు పెట్టిందామంటే రకరకాల విమర్శలు వరల్డ్ బ్యాంక్ కూడా క్లారిటీ ఇచ్చింది. మేము మాకు సంబంధం లేదు, వేరే ఏజెన్సీలు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేసిన వరల్డ్ బ్యాంక్ రెండో పొజిషన్ ఎందుకు ఇచ్చిందంటే, బిడ్డ మీరు రెండో ప్లేస్ ఉన్నారు, మీకు స్పెషల్ స్టేటస్ ఇయ్యము అని తెలివైన పని బీజేపీ చేసింది. మనది ఎందుకు పెట్టిందంటే చూడండి, ఇలా మేము కేంద్రంలో మేము ప్రభుత్వంలో లేము, ఎస్ మీకు స్టేటస్ ఇయ్యలేము, మీరు ఎక్కడ రెండో పరిస్థితి మీరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రెండో పరిస్థితి చాలా అనుమానాలు ఆగండి. మీరు అన్నారు కదా మీ వాళ్ళు ఎవరైనా పోయిరని అడిగారు కదా, మీకు ఆ తెలివి ఉందని అడిగారు కదా, మీరు ఆగండి. ప్రయత్నం చెప్పండి. సంపత్ గారు కంక్లూడ్ చేయండి. ఒకటి
చలో పోయినరా లేదా నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఇంతకుముందు మా విన్నారు కదా ఇంతకుముందు మా వాళ్ళు పోయినరు ఇంతకుముందు బీజేపీ వాళ్ళు పోయినరు టీడీపీ వాళ్ళు పోయినరు రేపు కూడా మేము వస్తాం మళ్ళీ పోతాం పోవడంలో తప్పు లేదు నేను కాదనట్లే వీళ్ళు అర్థం చేసుకోరు ఒకటే దృష్టితో చూస్తూ ఉన్నారు అంటే ఒకరి దృష్టితో ఒకరి మార్గంలో ఉన్నారు ఒకరి దృష్టిగా ఉంటుంది మంచి మనసుతో చెప్తూ ఉన్నాను తెలంగాణ ప్రజలు కూడా మంచి మనసుతో అడుగుతూ ఉన్నారు మంచిగా జవాబు చెప్పారు అయితే ఈ భారతదేశానికి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ఒక దేశానికి పోయి దేశాన్ని నుంచి ఇన్వెస్ట్మెంట్లు తేవచ్చు లేకపోతే ఫారిన్ పాలసీ ఇది ఇండస్ట్రియల్ పాలసీ ఇది దౌత్య సంబంధాలు ఇవి రాష్ట్రము పోయి తెచ్చిన దేశానికంటే ఇండియన్ ఇండస్ట్రియల్ పాలసీకి అనుగుణంగా పోవాలని ఇవన్నీ ప్రపంచంలో భారతదేశం ఈ స్థాయిలో ఉండడానికి నాలాంటి కేసీఆర్ లాంటి 116 మందికి నేర్పించింది చట్టం చేసింది దేశాలు తిప్పింది కాంగ్రెస్ పార్టీ చేసిన చట్టాలకు అనుగుణంగానే ఈరోజు మీరు పోతున్నారు ప్రతి అత్యంత మేధావుల కలయికండి అత్యంత మేధా సంపత్తికి నిలయం అంటే కాంగ్రెస్ పార్టీ మీలాంటి ఎంత మందిని దేశాలు ప్రపంచాలు తిప్పి ఈరోజు భారతదేశం ప్రపంచంలో కారణం కాంగ్రెస్ పార్టీ వీళ్ళు పోయి రావడం వల్ల తెలంగాణకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయో లేదా చైనాను మాత్రం బాగా ప్రమోట్ చేస్తున్నారు కానీ కాంగ్రెస్ ప్రపంచానికి నేర్పింది ప్రపంచంతో నేర్చుకోవడం ప్రపంచానికి నేర్పింది ప్రపంచంలో అనేకమైనటువంటి మార్పులు ఇన్వెస్ట్మెంట్ మార్పులు పనిచేసిరండి సార్ ఇప్పుడు ప్రయత్నం ఖచ్చితంగా మనం చేస్తా ఉన్నాం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చెయ్యని పని నిజంగా చెప్తా ఉన్నా ఇందాక సమాధానం రాలేదు వారి నుంచి చైనా నుంచి పెట్టుబడి మనకు వచ్చే అవకాశం ఉందా 100% వస్తాయి మొదటి రోజే ఒక ఎంఓయూ కూడా జరిగింది అన్ని పేపర్లో మీరు చూసినారు మొదటి రోజే సాక్షిలో పెద్ద హెడ్లైన్స్ అని అధినందయ్య చైనా టూర్ అనేసినారు పేపర్లో చెప్తా ఉన్నా సాక్షి పేపర్లో వచ్చిన మాట చెప్తా ఉన్నా మేము అక్కడే ఉన్నాము అనేక ఎంఓయూలు కూడా జరిగినాయి అనేక మంది పెట్టుబడులు మన పాలసీ సిస్టమ్ గురించి మనం మార్కెటింగ్ చేసినాం చైనాలో సింగపూర్ పోయి వచ్చిండ్రు ఆ రోజు ఒక్క ఎంఓయూ అన్నా గ్రౌండింగ్ అయిందా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దేశంలో చాలా మీరు నమ్మలేని విషయాలు కొన్ని చెప్తా చెప్తాను మేము విదేశీ మీటింగ్లలో ఎక్కడైతే అటెండ్ అయినామో అక్కడ చాలా గొప్పగా ఈ రాష్ట్రాన్ని పొగుడుతా ఉన్నారండి ఒక వాటర్ సిస్టమ్ గానీ ఇంతవరకు చైనా అమెరికా కూడా ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తారండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకున్నటువంటి చైనా కంటే మంచి ఫెసిలిటీస్ మా దగ్గర ఉన్నాయి మీరు చైనాలోనే పెట్టుబడులు కాదని చెప్పి విదేశాల నుంచి అన్ని దేశాల నుంచి వచ్చినటువంటి ఇన్వెస్టర్లకు మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది చెప్పడం జరిగింది రిక్వెస్ట్ చేయడం జరిగింది మీటింగ్లు అటెండ్ చేయడం జరిగింది అయ్యా మీరు రండి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు మీరు వస్తే నేరుగా మిమ్మల్ని ఎయిర్పోర్ట్ మా ఆఫీస్ తీసుకొస్తాం మా ఆఫీస్ తీసుకొచ్చి 15 రోజులలో మీకు పర్మిషన్ మీ చేతిలో పెడతాం ఇక్కడ వితౌట్ గ్రిల్స్ అని సింగిల్ విండో ఉన్నది ఆ సిస్టమ్ ని మీరు ఈ ప్రభుత్వం మీకు సపోర్ట్ ఉంటుందని చెప్పినాం మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలో మనం మార్కెటింగ్ చేసినాం దాంట్లో తప్పేముంది అదే హోప్ఫుల్ గా ఉందాం ఒక నిమిషం మేడం సంపత్ గారు సెప్టెంబర్ 17 సంబంధించి ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి అదే అస్పష్టత అదే కన్ఫ్యూజన్ ఈసారి కూడా కొనసాగింది రాజకీయ పార్టీలు కొన్ని విలీనమని కొన్ని విమోచనమని ఇంకొన్ని ప్రజా సంఘాలు విద్రోహం అని ఇట్లనే జరుపుకున్నాయి కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకటే ఇంతో రాలేదు మరి వేరే రాష్ట్రాల్లో జరుగుతున్నట్టు అంటే పక్కన మహారాష్ట్ర కర్ణాటక జరుగుతున్నట్టు కూడా జరగలేదు సో మీరు ఎట్లా చూస్తారు దీన్ని ఒకటి సంగప్ప గారు మనం అందరం కూడా తెలంగాణ వాదులం అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో ఒక్కొక్క సందర్భంలో పనిచేసిన మాట వాస్తవం ఏ రాజకీయ పార్టీ అయినా ఏ వ్యవస్థ అయినా ఒక్కటి చిన్న వీడియో చూపించదలుచుకున్నా జూమ్ చేయండి సోదరా రైట్ అదే టైం తక్కువ ఉంది ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ వీడియో చూపించుకొని మీ ఒపీనియన్ చెప్పండి దాన్ని వేయలే మనం ఆ రకంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో 17th సెప్టెంబర్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఎలాగూ ఉన్నా దాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోయి ఈ రకంగా చేస్తుందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేయలేదు సీమాంధ్ర పాలకుల వల్ల సీమాంధ్ర పక్షపాత ధోరణి వల్ల మీరు అన్నట్లు ఇప్పుడు నిజంగా మీరేదైతే చేస్తున్నారో ఎంఐఎంకో ముస్లింలకు భయపడి ఆ రోజు చేయలేదు కనుకనే ఉద్యమంలో నాలాంటి కూడా పాల్గొన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా
ఆ రకంగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో 17 సెప్టెంబరు ఆ ప్రాముఖ్యాన్ని ప్రాశస్త్యాన్ని గుర్తించి ఆ రోజు మీరు చెప్పిన విధంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ సంబరాలో లేకపోతే ఆ ప్రాశస్తమో ఆ ప్రాధాన్యతనో ఉంటుంది అన్నటువంటి ఎక్స్పెక్టేట్ చేసినటువంటి తెలంగాణ సమాజానికి మీరు ఏం సమాధానం ఇస్తున్నారు? ఆ రోజు అట్లా మాట్లాడితే అధికారంలోకి వచ్చినాక ఈరోజు ఇట్లా మాట్లాడితే ఎందుకు? మైనార్టీలను ఓట్లు సీట్లు ఎన్నికల రాజకీయం జిహెచ్ఎంసీ ఎన్నికల రాజకీయం తప్ప ఇంకొకటి లేదు. కరాఖండిగా నరసింహారెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు. మనం జూన్ 2 రోజు తెలంగాణ అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాం, ఇంకొక అవతరణ దినోత్సవం అవసరమా? ఇదే మనం పోరాటం సాధించుకుంది కదా అని చెప్పి నాయని గారు ప్రభుత్వం తరఫున క్లారిటీ ఇచ్చారని. నేను రాజకీయ పార్టీగా చాలా మాట్లాడుతాండి. మీరు యాజ్ ఎ న్యూట్రల్ పర్సన్ ఆ రోజు ముఖ్యమంత్రి గారు అన్నదేంది, ఈరోజు నాయన నరసింహారెడ్డి అంటున్నదేంది, మొన్న క్యాబినెట్ మీటింగ్లో ఒక జర్నలిస్ట్ సోదరుడు అడిగితే ఏమన్నారు ముఖ్యమంత్రి అనేది చూడండి. అది మీరు నమ్మితే ఈ చర్చనే అవసరం లేదు. తెలంగాణ తెలంగాణ సమాజం నమ్మడం లేదు. తెలంగాణ సమాజం ఇంకా శంకిస్తా ఉంది. ఈ రకంగా చూస్తే ఇప్పుడు జనరల్గా మనం అంటామండి 2 నాలుకల ధోరణి జీవందో లేకపోతే 2 నాలుకల ధోరణి సంపద 200 నాలుకల ధోరణి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటివి ఎన్నో జరుగుతాయి. ఏం చేస్తాం? చెప్పడం ఒకటి చేయడం ఒకటి. నిక్కచ్చిగా ముమ్మాటికి వీళ్ళు ఎన్నికలు ఓట్లు సీట్లకు కక్కుర్తి రాజకీయాల వల్ల 17 సెప్టెంబర్ ప్రాశస్త్యాన్ని ఈ తెలంగాణ ప్రజలకు చూపించలేకపోతా ఉన్నారు. నిన్న మొన్నటి సరే దశాబ్ద కాల మలిదశ ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించుకున్నాం, కానీ ఈ పోరాటానికి స్ఫూర్తి నాటి సాయుధ రైతాంగ పోరాటం అయితేంది, నాటి నిజాంల వ్యతిరేక పోరాటం అయితేంది. ఆ పోరాటాన్ని పదే పదే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సంపత్ గారు అన్నట్టు మాటలు అని దాటవేయడంలో మొదటివాడు అని ఇప్పుడు అనుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే ఒకటి దళితుని ముఖ్యమంత్రిని చేసి దాని పక్కకేసి అసలు సెప్టెంబర్ 15ని మహారాష్ట్ర కర్ణాటక ప్రభుత్వాలు చేస్తుండగా ఇక్కడ ఎందుకు చేయరు? దీంట్లో ఉన్న మతలబేంది, దీంట్లో ఉన్న ఎన్నికల పొత్తులేంది, దీంట్లో ఉన్న ఇతర పార్టీలతో అవగాహన ఏంది అని ప్రశ్నించిన ముఖ్యమంత్రి గారు రేపు మన ప్రభుత్వం వచ్చినాక మన రాష్ట్రం వచ్చినాక తప్పకుండా ఘనంగా నిర్వహించుకుందాం, వారోత్సవాలు నిర్వహించుకుందాం అని ప్రకటించి ఈరోజు జెండా ఎగరేసే దిక్కులేని పరిస్థితి ఉంటే తెలంగాణ విమోచనోత్సవం పోనీ అవతరణోత్సవం విమోచన ఉత్సవాలు జరపండి ప్రభుత్వం తరఫున అధికారికంగా. ఈ ప్రజలకు ఆ చరిత్ర మర్చిపోకూడదు. ఆ స్ఫూర్తియే ఇవాళ కూడా ఈ సగర్వంగా నిలబెట్టింది. నిజంగా కనుక ఆ రోజున నిజాము కోరుకున్నట్టు ఏ పాకిస్తాన్ తోటో మాట్లాడుకున్నట్టు ఏ అంతర్జాతీయ సమితితో మాట్లాడుకున్నట్టు ఒక ప్రత్యేక సంస్థానంగా ఉండి ఉంటే ఇవాళ హైదరాబాద్ సంస్థానం ముఖ చిత్రం ఎట్లా ఉండేది? అంటే మనం అందరం వేరే దేశస్థులం అయిపోయేవాళ్ళం కదా. అటువంటి సంఘటనను జాతీయ భావాన్ని కూడా ఇవాళ తక్కువ చేసి జాతీయ భావాన్ని సంకుచితం చేసి ఇవాళ ఆ చరిత్రనే మర్చిపోమంటే రేపు జూన్ 2 కూడా మర్చిపోమంటారు. ప్రజల కోరిక మేరకు తెలంగాణ విముక్తి దినంగా జూన్ 2 చేసినాం. మేము అధికారికంగా చెప్పినాం 2 దినాలు 3 దినాలు ఉన్నాయని విముక్తి దినాలు. ప్రభుత్వం ప్రజల కోరిక మేరకు ప్రజల అభిష్టం పశువులు సెప్టెంబర్ ఆ రోజు కూడా ప్రజలు భారతదేశానికి 15 ఆగస్టు ప్రజలలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఎస్, అక్కడ కొంతమందికి చేస్తే కొన్ని ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. సెప్టెంబర్ గురించి ప్రజలకు భిన్నాభిప్రాయాలు ఉండడం వల్ల జూన్ 2 మేము తెలంగాణ విముక్తి దినంగా ప్రకటించడం జరిగింది. ఒక నిర్ణయం తీసుకున్నాం, ఒకసారి జరిగిపోయింది. ఇంకా రెండో విముక్తి దినాలు ఉండండి. అవతరణ దినోత్సవాన్ని విముక్తి ఆ రోజే విముక్తి పొందినాం కదా. సమైక్య రాష్ట్రం నుంచి విముక్తి చెందిన అసలు సీసలైన రోజు జూన్ 2 మేము ప్రకటించుకున్నాం. మళ్ళీ రెండోది ఉండగాని ఇప్పుడు 17 సెప్టెంబర్ మీద వివిధ పార్టీల అభిప్రాయాలు వివిధ భిన్నాభిప్రాయాలు వీళ్ళిద్దరికి రెండు వేరు ఉంటాయి. బీజేపీ వాళ్ళన్నా చేస్తే కాంగ్రెస్ వాళ్ళకి ఇబ్బంది, కాంగ్రెస్ వాళ్ళకి చెప్తే ప్రజలకు ఇబ్బంది, ప్రజలకు చెప్తే సిపిఎం వామపక్షాలకు ఇబ్బంది. అనేక అభిప్రాయాలు ఉండడం వల్ల మేము దాన్ని మాట్లాడలేకపోయినాం అంతే. మాకు తెలుసు కర్ణ గారు చెప్పినట్టు ప్రభుత్వం ద్రోహం చేస్తే ప్రాంతం దాటే వరకు తరిమి కొట్టమన్నాడు. ప్రాంతం వాళ్ళు మీరు ద్రోహం చేస్తే మిమ్మల్ని ఏం చేయాలి? మిమ్మల్ని ఏం చేయాలి? ప్రాంతం వాళ్ళు ద్రోహం చేస్తే పాత్ర పెట్టమని చెప్పింది కాళోజీ గారు. ఆ కాళోజీని పూజిస్తుంటారా లేరా? మీరు ఆ కాళోజీని తలుచుకుంటున్నారు కదా. కాళోజీ చెప్పిన అదే ఒక్క వాక్యం మీద
తరిమి కొట్టిన ప్రజలు. సంపత్ గారు, రెండో విషయం, నిజంగా అన్ని రాజకీయ పార్టీల్లో జీవన్ రెడ్డి గారికి ఇస్తున్నా నేను ఈ రోజున, కేసీఆర్ గారు ఆ రోజున ఉద్యమ సమయంలో మాట ఇచ్చిండ్రా లేరా ఈ రాష్ట్ర ప్రజలకి? ఇయ్యలేదని చెప్పండి. రెండో విషయము, ఇది భారత జాతిలో జాతీయమైనందువల్ల ఆనాటి ప్రజలు కానీ ఈనాటి ప్రజలు కానీ వినండి, ఆ గొప్ప కాదండి ఈ రోజున ఇంకా కొనసాగుతున్న అయోధ్య విషయంలో పార్టీ చెప్పింది చేస్తా ఉన్నారు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఏదో దేశాలకు వెళ్ళడం తప్ప ఇంకో పని లేదు. జరుగుతున్న పాయింట్ మీద మాట్లాడండి. చర్చ జరుగుతున్న పాయింట్ మీద నరేంద్ర మోడీ ఏ దేశం తిరిగితే మీకెందుకు? తెలంగాణ సమాజంలో భిన్న అభిప్రాయాలు అది ఇష్యూ కాదు. అయోధ్య ఇక్కడ ఇష్యూ కాదు. అయోధ్య మనకి సంబంధం లేదు. ఇప్పుడు మన చర్చలో అది లేదు. అయితే మీరిద్దరు ఆగండి. సంపత్ గారు, సమాజంలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి, రాజకీయ పార్టీలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే దాన్ని టచ్ చేయడం ఆల్రెడీ నాకు 2 కంటే లేదు అంటున్నా. ఎంఐఎం తోటి కాంగ్రెస్ ఉంది కాబట్టి జెండా ఎగరేయలేదు, ఇవాళ ఎంఐఎం తోటి టీఆర్ఎస్ ఇప్పుడు భిన్న అభిప్రాయాలు అండి. కొంతమంది కొంతమంది విముక్తి అంటున్నారు, మేమేమంటున్నాం విముక్తి. 2 అభిప్రాయాలు ఉన్నాయి ప్రజలల్లా, పార్టీలల్లా. మాకున్న అభిప్రాయం జూన్ 2 మేము అవతరణ దినోత్సవం ప్రకటించిన. సంగప్ప గారు ఎవరన్నా కాదన్నా, ఇంతకు ముందు ఇప్పుడు రేపు చూస్తూ పోతే వర్తమానము భవిష్యత్తు అని చూస్తూ పోతే ఆ రోజైనా ఈ రోజైనా సేమ్ పరిస్థితి. 2 విరుద్ధ భావజాలాలు ఉన్నటువంటి పార్టీలు బీజేపీ కాంగ్రెస్. ఆ రోజైనా ఈ రోజైనా రేపైనా కాంగ్రెస్ పార్టీ ఒకటే అన్నది విలీన దినోత్సవం అని, బీజేపీ విమోచన దినోత్సవం అనొచ్చు. కానీ ఒకటి గ్రహించవలసినటువంటి ఇదేంటంటే ఆ రోజు నైజాం అంటే మన తెలంగాణ వేరు దేశం, భారతదేశం వేరు, మన దేశం వేరు, తెలంగాణ స్టేట్ వేరు, అంటే నిజాం స్టేట్. అది 2 దేశాలు ఒకటైనాయి, అంటే ఈ దేశం ఈ దేశంలో కలిసింది. అందుకని అది విమోచనం అని ఉండొచ్చు, విలీనం అని ఉండొచ్చు. దాదాపు 2 సేమ్ వస్తుంది. యూనియన్ లో విలీనమైంది కాబట్టి విలీనము, వాళ్ళ నుంచి బయటపడింది కాబట్టి విమోచనం. తప్పేముంది? అయితే అది అన్నం. మేము ఈ రోజు కూడా అదే అంటున్నాం. ఆ రోజు ఒకటని ఇప్పుడు ఒకటనిలే. అయితే ఇదే మన ముఖ్యమంత్రి గౌరవనీయులు మాన్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాత్రం మైకు పట్టుకొని తల ఊపి 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 విపరీతమైన ఉద్యమ స్ఫూర్తి నింపడానికి సెప్టెంబర్ 17th సెలబ్రేషన్స్ను వాడుకున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఆ రోజు ఏమన్నాడు? మహారాష్ట్రలో, కర్ణాటకలో, గుల్బర్గాలో, రాయచూర్లో ఈ రకంగా చేస్తున్నారు, మనోళ్ళు మాత్రం చేయలే, చెవటలు దద్దమ్మలు చీ తూ అని అన్నాడు కదా. మేము ఒప్పుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీగా. ఆ రోజు సమైక్యాంధ్ర వాళ్ళు సీమాంధ్ర పక్షపాతులు ఉండ్రి కనుక అది జరగలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, సంపత్ కుమారో మా ఉత్తమ్ కుమార్ రెడ్డో జానారెడ్డో ముఖ్యమంత్రి అంటే బరాబర్ అఫీషియల్గా చేస్తుంటే, కానీ మీరైనారు కదా మీరు చేయండి అంటారు. నువ్వు వినవు కదా కానీ అంటున్నాం. కానీ మీరు చేస్తారు అంటే ఇప్పుడు ఎవరు చెవటలు, ఎవరు దద్దమ్మలు, ఎవరిని ఆ రకంగా 2 తెలంగాణ సెంటిమెంట్ ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎక్కడ వీలైతే అక్కడ, ఎంత వీలైతే అంత ఎక్కువగా ఓట్ల కొరకు, సీట్ల కొరకు భయపడి కర్ణ గారు మాట్లాడి పెద్ద మేము తెలంగాణ సాయుధ పోరాడానికి బీజేపీకి ఏం సంబంధం ఉందండి? సంగప్ప గారు వాళ్ళు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటానికి మీ కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా బీజేపీ పార్టీకి? ప్రజలు మీకు అవకాశం ఇవ్వలేదు, మేము ఉంటే చేస్తుంటిమి, మేము వస్తే చేస్తుంటిమి. మీరు ఉన్నప్పుడు ఏం చేసిరండి సంగప్ప గారు? మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్డ్.